స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 40వ అధ్యాయము మొదటి నుండి దేవుని మాటలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసేది గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని సెలసలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా సెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు భావములు గల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్తులను అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడు అనేను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశముల నుండి దొంగిలిబడి తిని అది నిశ్చయమో, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియో చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును ఒక కల కంటిని. ఇదిగో, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావమిదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రావును మీద నేను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి అప్పగించెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 40వ అధ్యాయంలో మరి వ్రాయబడినటువంటి సందర్భము, యోసేపు చెరసాలలో ఉన్నాడు. యోసేపు తాను చేయనటువంటి పనికి, తాను చేయని తప్పుకు, తాను చేయని దోషమునకు మరి చెరసాలలో శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. తనది గాని దేశంలో మరి తనది గాని ప్రజల మధ్య నివసిస్తూ యోసేపు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవాడిగా మనం 39వ అధ్యాయంలో జరిగిన అంశములను మనము కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ వచ్చాం.
నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక 40వ అధ్యాయంలో మరి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకు కనపడతా ఉన్నారు. మూడో వ్యక్తిగా యోసేపు కనపడతా ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క మరి పానదాయకుడు, భక్ష్యకారుడు. వీరిద్దరూ ఫరో యొక్క ఉద్యోగస్తులు. మరి పానదాయకుడు ఫరోకి మరి ద్రాక్షపు గిన్నె అందించేటువంటి ఉద్యోగస్తుడు. భక్ష్యకారుడు ఫరోకి ఇష్టమైన వంటలు వండేటువంటి వ్యక్తి. ఇద్దరు ఫరో ఎడల తప్పు చేసిన కారణాన్ని బట్టి వారు ఫరో చేత మరి శిక్షింపబడి చెరసాలలో వేయించబడతారు. ఆ చెరసాల ఎక్కడంటే యోసేపును ఎక్కడ బందీగా ఉంచారో అదే చెరసాల. ఆ చెరసాలలో వారు ఉంటూ ఉండగా వారిద్దరూ వేరువేరుగా కలలు కనటం మనం ఇక్కడ 40వ అధ్యాయంలో చూడగలం. మరి మొదటి వాడైనటువంటి పానదాయకుడు మరి తన కళను యోసేపుకు వివరిస్తూ చెప్తాడు కదా. ఒక ద్రాక్షవల్లికి 3 తీగెలు ఉండెను. ఆ తీగెలు చిగురించి పువ్వులు వికసించి దాని నుండి గెలలు వచ్చాయి అని, ఆ గెలలు ఫలములుగా మారాయి అని, ఆ ఫలములు మరి బహుగా విస్తరించాయి అని, తరువాత ఫరో గిన్నె నా చేతిలో ఉందని, ఆ ఫలములను ఆ గిన్నెలో నా చేతితోనే నేను పిండాను అని తన యొక్క కలభావమును, తన యొక్క కళను వివరించి చెప్పినప్పుడు మరి యోసేపు అంటాడు కదా, మరి వారికి వచ్చిన కళలను బట్టి వారు ఆ ఉదయకాలమున మరి ఎంతో దుఃఖాక్రాంతులై ఆ కళల యొక్క భావం ఏమిటో తెలియక వారు దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారి ముఖాలు చూసినప్పుడు, మీ ముఖాలు ఎందుకు చిన్నబుచ్చుకుని ఉన్నాయి, ఈ ముఖాలు ఎందుకు ఇలా మారిపోయాయి, కారణం ఏమిటి అని చెప్పినప్పుడు వారిద్దరూ వారికి వేరువేరుగా వచ్చినటువంటి కళలను యోసేపుకు వివరించి చెప్తారు. అయితే యోసేపు అన్నటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలను నాకు వివరించి చెప్పుడి అని వారిద్దరితో యోసేపు అన్న మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కళలు యొక్క భావమును తెలిపేది దేవుడే తప్ప ఈ లోకములో మరి ఎవరు కూడా ఆ కళల యొక్క భావాన్ని తెలియచేయలేరు. ఆ విషయాన్ని మరి యోసేపు పసిగట్టగలిగిన వాడు. యోసేపుకు బాగా తెలుసు, కళలు చెప్పుట దేవుని ఆధీనమే, కాబట్టి మీరు భయపడలక్కర్లేదు, ఆ కళల యొక్క భావాన్ని నాకు తెలియచేయండి అన్నప్పుడు వారు మొదటిదిగా మరి పానదాయకుడు చెప్తాడు కదా, మరి ద్రాక్ష తీగ, దానికి గెలలు 3 తీగలు, ఆ 3 తీగలు మరి అప్పటికప్పుడే ఫలించటం, పండ్లు అవ్వడం, ఆ పండ్లు మరి ఫరో యొక్క గిన్నె నా చేతిలో ఉండగా దానిని పిండి ఆ రసమును ఫరో చేతికి అప్పగించడం నేను చూశానని చెప్పినప్పుడు మరి యోసేపు దాని యొక్క భావము మరి ఇదే అని చెప్పి ఏం చెప్తాడు తెలుసా, ఆ 3 తీగలు 3 దినాలు, ఈ 3 దినాలలోగా వచ్చే 3 దినాలలోగా నీ ఉద్యోగం నీకు వస్తుంది, ఫరో నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు, మరలా నీ తలను పైకెత్తుతాడు, 3 దినంలోకి ఇది జరుగుద్ది అని చెప్పి మరి యోసేపు పానదాయకుడితో చెప్తాడు. ఇది బాగుంది అని గ్రహించినటువంటి భక్ష్యకారుడు కూడా, నేను కూడా ఒక కళ కన్నాను, ఆ కళబాబు నాకు కూడా చెప్పు అని తన కళను యోసేపుకు వివరించడం ప్రారంభించాడు. ఇదేం పిల్లారా, మరి ఈ రీతిగా మరి తర్వాత భక్ష్యకారుడు తన యొక్క కళభావమును చెబుతూ అంటున్నాడు కదా 16వ వచనం, నేను కళ కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీద ఉన్న నా గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అని భక్ష్యకారుడు తన కళను యోసేపుకు వివరించి చెప్పినప్పుడు యోసేపు అంటాడు కదా, ఇంకను 3 దినములలోగా నీ మీద నుండి నీ తల పైకెత్తబడుతుంది, నువ్వు వేలాడదీయించబడతావు, ఫరో నీ తలను తీసేస్తాడు 3 దినములోగా అని చెప్పి భక్ష్యకారుడితో చెప్తాడు. అయితే మొదట పానదాయకుడితో మరి యోసేపు ఆ భావమును చెప్పినప్పుడు యోసేపు ఒక కోరిక కోరతాడు పానదాయకుడిని, మరి 3 దినాల్లోగా నేను చెప్పినట్లుగా మరి నీకు జరిగితే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గురించి ఫరోకి మరి తెలియచేయి, ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు తీసుకుని రావడానికి నాకు సహాయం చేయని పానదాయకునితో మరి యోసేపు మరి అర్థించటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి అక్కడ ఒక మాట కూడా అంటాడు, ఈ చెరసాలలో ఉండటానికి కూడా సరైన కారణం లేదు,
ఆ కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి పానదాయకుడా, నీకు నిజముగా ఈ మేలు జరిగితే నన్ను జ్ఞాపకం చేసుకోమని పానదాయకుడితో చెప్పిన మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేని పిల్లారా, యోసేపు చెప్పినట్లుగానే మరి 20వ వచనంలో 3వ దినమందు జరిగినదేమనగా అని అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ దినము ఫరో జన్మదినము గనుక తన సేవకులందరికీ ఆయన విందు చేస్తాడు. ఆ కారణాన్ని బట్టి చెరసాలలో ఉన్నటువంటి ఈ ఇద్దరు పానదాయకుడు భక్ష్యకారుణ్ణి కూడా మరి బయటికి తీసుకుని వచ్చి ఆ విందులో పాల్గొనేటట్లుగా చేస్తాడు. అయితే పానదాయకుడికి యోసేపు చెప్పిన విధముగా ఫరో మరి ఘనపరిచి తన ఉద్యోగాన్ని తిరిగి అతనికి ఇవ్వడం మనం ఇక్కడ చూస్తాం. అయితే భక్ష్యకారుడికి యోసేపు చెప్పిన విధముగా అతడిని సిలువ మరి ఇదేం పిల్లరా అతనిని మరి అధిపతిని వేలాడదీయించటం మనం ఇక్కడ చూస్తాం. మరి ఏ రీతిగా మరి వారిద్దరి జీవితంలో యోసేపు ఏదైతే భావాన్ని చెప్పాడో అదే 3వ దినమున వారిద్దరి జీవితంలో జరిగింది. పానదాయకుడేమో తన ఉద్యోగాన్ని పొందుకోగలిగాడు, భక్ష్యకారుడు మరి వేలాడదీయబడ్డాడు. ఆ కారణాన్ని బట్టి మరి తన కళలో యేసేపు చెప్పిన భావనను బట్టి తన మాంసమును గెద్దలు పక్షులు పొడుచుకుని తిన్నాయటండి. నా ప్రియదేని పిల్లలైతే జరిగినదేమనగా పానదాయకుడు ఇవి జరిగిన తర్వాత పానదాయకుడు ఏం చేశాడో తెలుసా? యేసేపును జ్ఞాపకం చేసుకునుట మర్చిపోయాడంటండి. చూసారా, చేసిన మేలుకు ఉపకారం చేయవలసిన వాడు ఆ ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించాడు. ప్రియదేని పిల్లలారా, ఇప్పుడైతే మర్చిపోయాడు, కానీ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే మరి తాను చేసినటువంటి ఆ తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈసారి ఫరోకే కళ వస్తుంది, మరి ఐగుప్తు రాజుకే కళ వస్తుంది. ఆ కళ యొక్క భావం చెప్పటానికి తన సంస్థానంలో తన దేశంలో ఉన్నటువంటి మరి అందరినీ మరి ఆ జ్ఞానులను మరి ఆ దేశంలో తనకు మరి ఉపయోగపడేటువంటి జ్ఞానులను మరి బుద్ధిమంతులను మరి అనేక మందిని ఆయన పిలుచుకుని ఆ యొక్క కళను చెప్పమంటాడు. కానీ ఎవరు వల్ల కాదు. అప్పుడు ఈ పానదాయకుడికి జ్ఞాపకం వస్తాడు. ప్రియదేని పిల్లలు, ఇప్పుడైతే తనకు జరిగినటువంటి మేలును మర్చిపోయిన వాడిగా పానదాయకుడు కనబడతా ఉన్నాడు. ఈ 40వ అధ్యాయంలో ఫరో యొక్క ఉద్యోగస్తులైనటువంటి పానదాయకుడు భక్ష్యకారుల సందర్భము ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, యోసేపు అకారణంగా చెరసాలలో ఉంచబడ్డాడు. వారిద్దరైతే మరి ఫరో ఉద్యోగస్తులుగా ఉంటూ ఏదో తప్పు చేశారు. వారు తప్పు చేసిన కారణాన్ని బట్టి చెరసాలకు వచ్చారు, కానీ మరి యోసేపు ఏ తప్పును కూడా చేయని వాడిగా శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే చెరసాలలో ఉన్న యోసేపుకు దేవుడు తోడై ఉన్న కారణాన్ని బట్టి ప్రియదేని పిల్లరా, యోసేపును కలల భావము చెప్పేవానిగా దేవుడు ఆశీర్వదించాడండి. దేవుడు మరి యోసేపును ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎందుకు దేవుడు యోసేపును ఆశీర్వదిస్తూ వచ్చాడు? ఆయన అన్నాడు కదా, ఒప్పుకున్నాడు, కలల భావం చెప్పేటువంటి ఆ ఆధిక్యత అధికారము దేవునికే తప్ప మరి ఎవరికి లేదయ్యా. దేవుని యొక్క ఆధీనమే దాని యొక్క భావం చెప్పగలగటం దేవుని యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి భయపడనక్కర్లేదు. నీ కలల భావం, నీ కలలు నాకు చెప్పండి అన్నప్పుడు యేసుపు చక్కగా వారికి భావాన్ని వివరించి చెప్తాడు. నా ప్రియదేని పిల్లారా, అంతేకాదు తాను నిష్కారణంగా అకారణంగా నేను జైలులో ఉన్న, దయచేసి మీ కలలకు భావం చెప్పిన నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు మరి పానదాయకుడు మర్చిపోతాడు. భక్ష్యకారుడు యేసేపు చెప్పినట్లుగా వేలాడదీయించబడతాడు. నా ప్రియదేని పిల్లలారా, కాబట్టి దేవుని వలన ఆశీర్వదించబడిన వాడు ఎక్కడ ఉన్నా దేవుని ప్రసన్నతను ప్రత్యక్షతను పొందుకుంటాడు. యేసేపు యవ్వనంలో ఉండి చెయ్యని తప్పుకు చెరసాలలో ఉండి కూడా బాధపడాలి. అక్కడ కూడా దేవుణ్ణి తనకు ముందుగా పెట్టుకున్నాడు. నా ప్రియదేని పిల్లలారా, ఎంతటి ఘోర శ్రమలైనా దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన ఆజ్ఞల చొప్పున ఆయన స్వాస్థ్యమని మనం గ్రహించి మనలను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నా దేవుని ప్రత్యక్షత, దేవుని తోడు మనకు దొరుకుతుంది. అలాంటి తోడు యోసేపుకు తోడై ఉన్న కారణాన్ని బట్టే ఆ యొక్క ఫరో యొక్క ఉద్యోగస్తులకు ఆ భావాన్ని చెప్పగలిగాడు.
అంతేకాదు ఆ భావాన్ని చెప్పగలిగింది నేను కాదు, నా దేవుడే అని సాక్ష్యం ఇచ్చాడు. ఎలాంటి సాక్ష్యం నీ జీవితంలో ఉందా? యేసేపు జీవితంలో జరుగుతున్నటువంటి ఈ ఘనమైనటువంటి గుణలక్షణాలు, దేవుని యొక్క గుణలక్షణాలను యేసేపు ఎలా పొందుకోగలుగుతా ఉన్నాడో నీవు ధ్యానం చేస్తూ ఉన్నావా, ఆలోచిస్తూ ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, యవనస్తుడా, యేసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నించు. దేవుడు మిమ్మల్ని అలాగున తయారు చేయనుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలయ్యా. యేసేపును అయా ఇంటిలో ఆశీర్వదించావు, చెరసాలలో కూడా ఆశీర్వదించావు నాయనా. ఈ రోజున ఆశీర్వదించబడిన వారు సైతము ఈ లోకముతో స్నేహం చేస్తూ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి భ్రష్టులైపోతా ఉన్నారయ్యా. అయితే యేసేపు చిన్ననాటి నుండి నీ యందు భయభక్తులు కలిగి ఎలాగున మీ సన్నిధిలో మీ ప్రత్యక్షతను అయ్యా ఇదిగో తండ్రి మీ యొక్క తోడును సంపాదించుకోగలిగాడు. నేటి రక్షణ పొందుకున్నటువంటి ప్రతి యవన బిడ్డను, యవన స్త్రీని, కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అందరూ అంతటా నాయన మీ ప్రత్యక్షతను పొందుకున్న వారే యేసేపు లాంటి భయభక్తులతో కూడిన నాయన భక్తిని వారు చేసేటట్లుగా, తద్వారా మీ రక్షణ స్వార్థను అనేక మందికి పంచేవారిగా, అనేక మంది యవన బిడ్డలను లేపమని అయ్యా ఇదిగో తండ్రి ఈ రోజున నాయన పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. మరో నూతన దయాకిరటం దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి యేసేపు లాంటి భయభక్తులతో కూడినటువంటి నైనా ఇదిగో భక్తి, వినయత, యథార్థత, నిజమైన భక్తి నైనా మా అందరికీ దయచేసి నీవే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.